పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. నిరుద్యోగులకు ఉగాది కానుక. జాబ్ క్యాలెండర్పై ప్రభుత్వం కసరత్తు. 13న కీలక భేటీ. ఖాళీల నివేదిక ఆధారంగా నోటిఫికేషన్లు. ఆంధ్ర నిరుద్యోగులు చిగురిస్తున్న ఆశలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పేందుకు సిద్ధమైంది. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ప్రతి ఏటా ఉద్యోగాల భర్తీ కోసం జాబ్ క్యాలెండర్ విడుదల చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. ఏడాది ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని నిరుద్యోగులకు పెద్ద ఎత్తున ఉద్యోగావకాశాలు కల్పించేలా క్యాలెండర్ను ప్రకటించాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఇప్పటికే ఐటీ, ఎలక్ట్రానిక్స్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పలుమార్లు బహిరంగంగా ప్రకటించారు. ఉగాది నాటికి ఉద్యోగ ప్రకటనలో ప్రణాళికలు సిద్ధం చేసే పనిలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది. జాబ్ క్యాలెండర్ విడుదలకు సంబంధించి ప్రభుత్వం ప్రాథమిక కసరత్తును ఇప్పటికే ప్రారంభించింది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖలో ఎన్నెన్ని ఖాళీలున్నాయి, తక్షణమే భర్తీ చేయాల్సిన పోస్టులు ఎన్ని అనే అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ మేరకు అన్ని శాఖల విభాగాధిపతులకు కీలక ఆదేశాలు జారీ అయ్యాయి. తమ పరిధిలో ఖాళీల వివరాలను సమగ్రంగా సేకరించి నివేదిక అందించాలని ప్రభుత్వం స్పష్టం చేయడంతో అధికారులంతా ప్రస్తుతం ఆయా వివరాలను క్రోడీకరించే పనిలో పడ్డారు. దీనివల్ల ఏ రంగాల్లో ఎన్ని ఉద్యోగాలున్నాయనే దానిపై ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ అందుబాటులో రానుంది. జాబ్ క్యాలెండర్ తుది మెరుగుల కోసం ప్రభుత్వం ఈ నెల 13న ఒక అత్యున్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించనుంది. ఈ సమావేశంలో వివిధ శాఖల నుంచి అందిన ఖాళీల నివేదికలను ప్రభుత్వం నిశితంగా పరిశీలించనుంది. ప్రధానంగా విద్య, వైద్య, పోలీసు, రెవెన్యూ శాఖలో ఉన్న వేల సంఖ్యలోని ఖాళీల భర్తీకి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ సమావేశం తర్వాత నోటిఫికేషన్ షెడ్యూల్ మరియు పరీక్షల నిర్వహణకు సంబంధించి కీలక నిర్ణయాలను ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉంది. నిరుద్యోగులు ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న గ్రూప్స్, ఇతర పోటీ పరీక్షల నోటిఫికేషన్పై ఈ భేటీలో ఒక స్పష్టత రానుంది. ప్రతి ఏటా క్రమం తప్పకుండా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని హామీపై నిరుద్యోగులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. గత కొన్నేళ్లుగా సరైన నోటిఫికేషన్ లేక కోచింగ్ సెంటర్లకే పరిమితమైన యువతకు ప్రభుత్వం తీసుకుంటున్న ఈ తాజా నిర్ణయం కొండంత అండగా మారనుంది. ఒక పక్క ప్రైవేట్ రంగంలో పెట్టుబడులను ఆకర్షిస్తూనే మరోపక్క ప్రభుత్వ రంగంలో ఖాళీలను భర్తీ చేయడం ద్వారా రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను రూపుమాపాలనేది ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తుంది. ఉగాది నాటికి జాబ్ క్యాలెండర్ చేతికొస్తే రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది యువత పోటీ పరీక్షలకు సమాయత్తం కానున్నారు. ప్రభుత్వం తెస్తున్న ఈ జాబ్ క్యాలెండర్ కేవలం ఒక ప్రకటనకే పరిమితం కాగా నిర్దిష్ట సమయపాలనతో ఉద్యోగాల భర్తీ పూర్తి చేసేలా అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు. నివేదికలు సిద్ధమైన వెంటనే వరుసగా నోటిఫికేషన్లు ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఇతర రిక్రూట్మెంట్ బోర్డులను ప్రభుత్వం సిద్ధం చేస్తుంది. మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విషయంలో చూపిస్తున్న జోరవ నిరుద్యోగుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.